5 దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కరోనా టైంలోనే కావచ్చు, మీరు ఎంతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ యోగా శిక్షణ అనేది ఆన్లైన్ ద్వారా ఒక్క రూపాయి కూడా మీరు తీసుకోకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. హైదరాబాద్ బిర్యానీ అన్నా కానీ, హైదరాబాద్లో ఉన్న ప్రజలన్నా కానీ నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఇక్కడికి వచ్చి నాకు హైదరాబాదే ఉద్యోగం ఇచ్చింది, ఎదగడానికి కావాల్సిన అవకాశం ఇచ్చింది. సో అటువంటి మన మాతృభూమిని మనం మర్చిపోకూడదు. సో మనం ఎప్పుడైతే మాతృభూమిని మర్చిపోతామో మన పతనం అక్కడే మొదలవుతుంది. జ్యోతిష రెడ్డి గారికి శివుడు అంటే చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా ఇష్టం. రాముడు అంటే మరింత ఇష్టం. రాముడి కోసం కూడా మీరు ఏదో ఒక దీక్ష అంటే ఒక 40 రోజులు దీక్ష చేశారని విన్నాను. తో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పదమన్యష్టం చారణాచరితే పతి యస్యత్ పేతాని చత్వారి. మనది కాని దేశంలో మీరు అక్కడ ఉండడం జరిగింది. అలాంటి చోట కూడా మిమ్మల్ని మళ్ళీ అంటే మీరే కావాలని అక్కడ ప్రజలు కోరుకోవడం, మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే వాళ్ళని ఎంత మీరు మెప్పిస్తే, నేను దానికోసం దాదాపు 9 నెలలు నా డబ్బులు వెచ్చించి సో ఈ కరోనా టైంలో నేను ఏం చేశానంటే నా సొంత డబ్బులతోనే దాదాపు $3,500 అవుతుంది సంథింగ్. సో RVT200 అని సర్టిఫికేషన్ చేశాను. దీన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్దామని అక్రాస్ ద గ్లోబ్ సో ఉచిత యోగా స్టార్ట్ చేశాను ఆన్లైన్లో. లైక్ దాదాపు 6 కంట్రీస్ పైన జనాలు ఆన్లైన్లో నా కోసం వెయిట్ చేసేవాళ్ళు. రేవంత్ రెడ్డి గారితో కూడా మీరు చాలా సన్నిహితంగా కనిపిస్తూ ఉంటారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కూడా చూస్తూ ఉంటాం. అంటే మీకు ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందే మీకు ఆయనతో ఏమైనా పరిచయాలు ఉన్నాయంటే? ఇక్కడ వరల్డ్ తెలుగు ఫెడరేషన్లో జరిగినప్పుడు తనని కలవడం జరిగింది. దాని తర్వాత సింగపూర్లో వచ్చినప్పుడు దాదాపు 2 సార్లు కలవడం జరిగింది. ఆయన చేస్తున్న కార్యక్రమాలకు కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అప్పుడు చాలామంది పేర్లు వినడం జరిగింది. సో వన్ ఆఫ్ ద ఆప్షన్ అనుకున్నాం, కానీ ఓన్లీ ఆప్షన్ అయ్యారు అప్పుడు కాంగ్రెస్కి. అంటే జ్యోతిష రెడ్డి గారికి భవిష్యత్తులో ఒక పొలిటీషియన్గా మేము చూడబోతున్నాము. పొలిటీషియన్గా నాకు అది మన చేతిలో ఉండదు. సో నాకు ఇష్టం అంటే సోషల్ సర్వీస్ చేయడం ఇష్టం. సో అది ఏ మార్గంలో వస్తుందో లెట్ us see. సో ప్రతి ఇంటరాక్షన్ మనకు మానిటరీ బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. మనం చేస్తున్న సర్వీస్ రిటర్న్లో మనకు ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆశించకూడదు. ఆశించకుండా నువ్వు ఎప్పుడైతే నీ సర్వీస్ని చేసుకుంటూ వెళ్తావో ఎప్పుడో ఒక రోజు నీ ఫలితం వస్తుంది. అదే నేను ఇచ్చే సజెషన్.